మేడ్చల్ జిల్లా ఇల్లంపేట మున్సిపాలిటీ పరిధి గన్పూర్ గ్రామంలో క్షేత్రగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వార్షిక మహోత్సవాల సందర్భంగా పూజలు అందుకున్న లడ్డూను శుక్రవారం కనుమ పండుగ రోజున జాతర ముగింపు సందర్భంగా వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో రాజబుల్లారం తాండాకు చెందిన మిత్రులు మాలోతు పాండ్యారాజు, గూగులో చందర్లు కలిసి 1,90,000 రూపాయలకు దక్కించుకున్నారు. శనివారం వారికి ఆలయ అర్చకులు లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా ప్రత్యేక పూజలు అందుకున్న లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాజబుల్లారం తాండాలో పాటు ఎల్లంపేట మున్సిపాలిటీలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. 1,90,000కు దక్కించుకున్న లడ్డు ఏ గుడిలో కొన్నావు? వెంకటేశ్వర స్వామి గుడిలో కొన్నా. ఎట్లా అనిపిస్తుంది లడ్డు చాలా సంతోషం అనిపిస్తుంది. మంచి మళ్ళీ మన ఇంకో సంవత్సరం కూడా చేయించుకోవాలని అనుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడు తీసుకొని దాంట్లో పాల్గొన్న ఇంతకుముందు ప్రతి సంవత్సరం పట్టువస్తా సమర్పిస్తారు. గులో చందర్ నా పేరు. మా గ్రామం రాజవరం తండా, మన మేడ్చల్ మండల్ కిందికి వస్తుంది. అదేవిధంగా ఈసారి మన గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో అయింది. మన మున్సిపాలిటీ ఎల్లంపేట కిందికి వస్తుంది. అదేవిధంగా మా రాజబుల్లారం తండకు, గన్నపూరుకు, ఇక్కడ మన రాజబుల్లారం ఊరుకు, విలేజ్కు అందరికీ మంచి పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా మన వెంకటేశ్వర స్వామి గుడి మన గన్నపూర్ గ్రామం కిందికి వస్తుంది. కావున మా తండా, గన్నపూర్, రాజబుల్లారం అందరూ కలిసి ఉంటారు కాబట్టి మా వెంకటేశ్వర స్వామి గుడికు అందరం ఇక్కడ ప్రతిసారి వస్తూనే ఉంటాం. ప్రతిసారి సంక్రాంతికి జరుపుతూనే ఉంటాం. అందరు పబ్లిక్ వస్తారు, మంచిగా ఉంటుంది. కావున ఈ మన ఎల్లంపాటలో మా లడ్డు కొనడం జరిగింది. ఈ లడ్డు మేము ఎన్నోసారి నుంచి మాకు సంతోషం ఉంది కాబట్టి ఎన్నోసారి వస్తున్నాం. మాకు ఇప్పుడు రాలే, ఈసారి మాకు వచ్చింది కాబట్టి మేమందరం సంతోషం ఉన్నాం. మా ఊర్లకు ప్రజలకు, మా రాజబుల్లారం తండా గ్రామాలకు, గన్నపూరుకు, అదేవిధంగా రాజబుల్లారం ఊర్లకు అందరికీ ప్రజలకు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీ 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 క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గ్రామం గణపురం నందు అతి పురాతనమైనటువంటి దేవాలయము, అలాగే చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం కూడా ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారు. ఇటు యొక్క దేవాలయము స్వామివారి యొక్క బాకరాజు పరమేశ్వరరావు గారి స్వప్నంలో స్వామివారు సాక్షాత్కరించి తన వంశస్థుల చేత ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేయించుకొని, అలాగే అప్పటి నుండి కీర్తిశేషమైనటువంటి బాకరాజు సుదర్శనరావు గారు హయాంలో వారి యొక్క కృషి మేరకు ఈ దేవాలయ మండపం నిర్మాణం చేశారు. అలాగే వారు బాగరాజు సుదర్శనరావు గారు వెళ్ళి చిన్నజీయ స్వామి వారిని తీసుకొని వచ్చి ఈ యొక్క స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. వారి కృషి వల్లనే ఇంత దేవాలయం ఏర్పడింది. వారి యొక్క కుమారులైనటువంటి బాగరాజు వెంకటరామారావు గారు, అలాగే దివాకర్రావు గారు ఇప్పటి కూడా ప్రతి 6 రోజుల నుంచి ప్రతిష్టాపన నుండి ఇప్పటి వరకు దేవాలయంలో నిత్య కైంకర్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసి, అలాగే ప్రతి శనివారము దేవాలయంకి వచ్చే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇక్కడ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరము కూడా 12వ తారీఖు 1వ నెల 2026 సోమవారం రోజున అనువంశిక ధర్మకర్తలైనటువంటి బాకరాజు వెంకటరామారావు గారు, అలాగే వారి సోదరుడు బాకరాజు దివాకర్రావు గారి చేత అంగరంగ వైభవభేదముగా ఈ యొక్క జాతర మహోత్సవాలు ప్రారంభం చేయడం జరిగింది. అలాగే నిన్న కనుమ పండుగ పురస్కరించుకొని అనేక ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే స్వామివారి కైంకర్య నిమిత్తము 5 రోజుల పాటుగా కళ్యాణ లడ్డును స్వామివారి పాదాల చేత ఉంచాము. నిన్న జరిగినటువంటి జాతర సందర్భంలో వేలంపాటలో పాండ్యరాజు గారు